ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 46 అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. చూడండి. వాటి జనములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాము, వీడికి ఎన్ని చెప్పినా చలనము లేదు, దీనికి ఎన్ని చెప్పినా చలనము లేదు, ఎంత కొట్టినా చలనము లేదు అని మనము మాట్లాడుకునే వారిగా ఉంటాం. అయితే వాక్యముతో ఆయన మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏంటంట, చలనము లేదంట. ఎందుకంటే ఆ నది ఎక్కడికి పారుచున్నదంట, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమునకు పారుతుందంట. ఏంటంట, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్నమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమునకు సంతోషపరుచుచున్నది. ఆ నది ఎక్కడున్నదంట, దేవుని యొక్క పట్టణానికి దగ్గరలో ఉన్నదంట. ఆ నది ఎక్కడున్నదంట, దేవుని యొక్క పట్టణానికి దగ్గరలో ఉన్నది. పైనేమో దగ్గరలో ఉన్నది అంటున్నాడు, ఇక్కడ కింద ఏమని రాస్తున్నాడంటే 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఏంటండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడంటండి, అందుకు దానికి చలనము లేదంట. ఎందుకు చలనము లేదంటే, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకొని భరించుకొని ఉంటుంది ఆ పట్టణము. ఎందుకు తట్టుకొని భరించుకొని ఉంటుందంటే, దేవుడు ఎక్కడున్నాడంట, ఆ పట్టణంలో ఉన్నాడంట. ఆ పట్టణమైనా, ఆ ఊరైనా, ఆ ఇల్లైనా, ఆ కుటుంబమైనా, ఆ వ్యక్తి అయినా దేవుడు ఉన్నట్లయితే ఎన్ని కష్టాలైనా కూడా తట్టుకొని ఉంటుందంట. ఎందుకు తట్టుకొని ఉంటుందంటే ఆన్సర్ కూడా అక్కడే రాస్తున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. నువ్వు రాత్రంతా ఏడ్చి ప్రార్థన చెయ్యి, నువ్వు లెగిసేసరికల్లా నీకేది కావాలో అది ఏర్పాటు చేసేస్తున్నాడు ఆయన. ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు? ఎప్పుడైతే ఆయన నీ ఇంటిలో ఉంటున్నాడో, ఎప్పుడైతే ఆయన నీ మనసులో ఉంటున్నాడో, ఎప్పుడైతే ఆయన నీ కుటుంబంలో ఉంటున్నాడో, అప్పుడు నీకేం చేస్తున్నాడంట, ఆయన సహాయము చేసేవాడిగా ఉన్నాడంట. అందుకని సహాయము చేయగలిగిన దేవుడు నాతో ఉన్నాడు, నా ఇంటిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ఆ మనిషి ఏం చేస్తుందంట, చలనము లేకుండా ఉంటుందంట. ఎందుకంటే ఆయన సహాయము చేయగలడని నమ్ముతుంది కాబట్టి, నమ్మేవారిగా ఉన్నారు కాబట్టి, ఎంత కష్టం వచ్చినా కూడా చలనము లేకుండా ఉండేవారిగా ఉన్నారంట. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు భయపడుతున్నావా ఏదైనా కష్టం వచ్చిందని? నువ్వు బాధపడుతున్నావా ఏదైనా కష్టం వచ్చిందని? ఎందుకు నీ ఇంట్లో ఆయన లేడా? నీ కుటుంబంలో ఆయన లేడా? నీలో ఆయన లేడా? లేకపోయినట్లయితే నువ్వు భయపడేవాడిగా ఉంటావు. ఆయన నీలోని, నీ ఇంటిలోని, నీ కుటుంబంలో, నీ ఊరిలోని ఇంకా ఉండినట్లయితే ఏమి లేకుండా ఉంటావు. ఎంత కష్టం వచ్చినా కూడా చలనము లేకుండా, భయము లేకుండా ఉండేవాడిగా ఉంటావు. అయితే ఆయన వాక్యముతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చూడండి, వాటి జనములు ఘోషించుచున్నను, నురుగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఏంటంట, సముద్రం పొంగిపోతుందంట. సముద్రం లాంటి శ్రమలు పొంగుకుంటూ మన కుటుంబంలోకి వచ్చేస్తున్నా కూడా, నురుగ కట్టుకుంటూ వచ్చేస్తున్నా కూడా ఏమి లేకుండా ఉన్నదంట, భయము లేకుండా ఉన్నదంట. అయితే వాక్యముతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు. నువ్వు బాధపడుతున్నావంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు. నువ్వు చింతిస్తున్నావంటే దేవుని మీద నీకు నమ్మకం లేనట్టే. వాక్యముతో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, భయము లేకుండా
చింత లేకుండా బాధ లేకుండా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా ఇంటిలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నా ఊర్లో ఉన్నాడు, నాకు సహాయము చేస్తాడు, అందుకు నేను చలనము లేకుండా ఉంటాను. ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదన వచ్చినా, రోగం వచ్చినా, శోధన వచ్చినా కూడా అని వాక్యముతో ఆయన మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. అయితే మనము ఈ వాక్యం వింటున్న మనము ఇప్పుడు వరకు బాధపడుతున్నామేమో, ఇప్పుడు వరకు భయపడుతున్నామేమో, ఇప్పుడు వరకు చింతిస్తున్నామేమో, ఇప్పుడు వరకు ఎవరికి చెప్పుకోవాలని తెలియకుండా మనం ఏడుస్తున్నామేమో, కుమిలిపోతున్నామేమో. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. యేసుని నీ ఇంటిలో పెట్టుకో, దేవుని నీ ఇంటిలో పెట్టుకో. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి వారికి చలనము లేకుండా ఉన్నారు, ఏ కష్టం వచ్చినా కూడా. అయితే దేవుడు నీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే నీ యొక్క కష్టాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన నువ్వు నీ ఇంటిలో పెట్టుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే నీ ఇంటిలోని, నీ కుటుంబంలోని, నీలోని, నీ ఊర్లోని ఆయన పెట్టుకున్నట్లయితే నీకున్న కష్టం, ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధన, రోగము అన్నీ తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.